తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకల మండలం పాకల సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట జీవో నంబర్ 396ను రద్దు చేయాలని డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్ వెండర్లు, టైపిస్టులు నిరసన కార్యక్రమం రెండవ రోజు మంగళవారం కొనసాగించారు. పాకల సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. జూలై 30వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు దూరంగా ఉండాలని దస్తావేజు లేఖర్లు నిర్ణయించుకున్నారు. పాకల దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మురళి, సెక్రటరీ వెంకటముని, జాయింట్ సెక్రటరీ యశ్వంత్ కుమార్, ఉపాధ్యక్షుడు అన్సర్, లతలు మాట్లాడుతూ దశాబ్దాలుగా ఈ వృత్తిని నమ్ముకున్న కుటుంబాలు జీవిస్తున్నారని, ఇప్పుడు ప్రభుత్వం చెప్పిన జీవో నెంబర్ 396 వల్ల ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్, మంత్రి సత్యప్రసాద్, స్థానిక చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానీలు చొరవ చూపి జీవో నంబర్ 396ని రద్దుపరిచి డాక్యుమెంట్ రైటర్ల వృత్తికి చట్టబద్ధత కల్పించి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్యుమెంట్ రైటర్లు మదన్ మోహన్ రెడ్డి, హరీష, పూజిత, రాంబాబు, చంద్రబాబు, విజయకాంత్, బాలరెడ్డప్ప, బాలాజీ, హరి, శ్రీనివాసులు, త్రివేణి, రజని, ధరణి, లత, మిథున్, వాజిజ్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం గత నెల జూన్ 30వ తారీఖున ఒక జీవో తీసుకువచ్చింది, 396 జీవోని. ఈ జీవో తీసుకురావడం వలన పీపీపీ విధానము రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదనేసి ఈ జీవో సారాంశము. ఈ జీవో తీసుకువచ్చిందంటే డాక్యుమెంట్ రైటర్లు దశాబ్దాల కాలంగా ఈ వృత్తిని నమ్ముకుని తరతరాలుగా జీవిస్తున్నారు. ఈ జీవో తీసుకురావడం వలన ఆంగ్లేయుల కాలం నుంచి ఉన్నటువంటి ఈ దస్తావేజ్ లేఖల యొక్క వృత్తి అనేది నిర్మూలించే విధంగా ఈ జీవో ఉన్నది. దీన్ని దృష్టిలో ఉంచుకునేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ జీవోని 396 జీవోని వెంటనే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. తర్వాత పీపీపీ విధానాన్ని, రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను కూడా రద్దు చేయాలనేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాము. ముఖ్యంగా తెలియజేసేవారుగా సుమారు రాష్ట్రంలో 3 లక్షలకు పైచీలకు దస్తావేజ్ లేఖర్లు కానీ, స్టాంపు వెండర్లు కానీ, డిటిపి ఆపరేటర్లు, వారి సహాయకులు ఈ వృత్తిని నమ్ముకునేసి జీవిస్తున్నారు. ఆంగ్లేయుల కాలం నుంచి ఉన్నటువంటి ఈ వృత్తిని ఈరోజు ఈ విధంగా జీవో తీసుకువచ్చి నిర్మూలించడం అనేది చాలా దారుణమైనటువంటి విషయము. దీనివల్ల ప్రజలు కూడా చాలా సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉన్నది. దీని గురించి ఈ జీవోను రద్దు చేయాల్సిందిగా మేము రాష్ట్ర యూనియన్ కూడా తెలియజేసిన వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము నిన్నటి రోజున కూడా మేము పెన్ డౌన్ కార్యక్రమం చేసినాము. ఈ నెల 31వ తారీఖు వరకు కూడా మాకు రాష్ట్రం వాళ్ళు చెప్పిన విధంగా, యూనియన్ వాళ్ళు చెప్పిన విధంగా కూడా ఈ నెల 31వ తారీఖు వరకు కూడా మేము సమ్మెను కొనసాగిస్తాము. విజయవంతంగా మేము దీన్ని చేస్తాము. కానీ దీన్ని దృష్టిలో ఉంచుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకసారి పునరాలోచించి మా సమస్యలను పరిష్కరించాలని మేము సభాముఖంగా తెలియజేసుకుంటాము. పాకాల డాక్యుమెంట్ రైటర్ని గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి నమస్కరించి విన్నవించుకున్న విన్నపం ఏమనగా, అయ్యా మేము పాకాల దస్తావేజ్ లేఖర్లు సుమారు 40 నుంచి 50 మంది ఈ వృత్తిపై ఆధారపడి బతుకుతున్నాము. జీవో నెంబర్ 396 వల్ల మేము వీధుల్లో పడే అవకాశం ఉంది. కావున 396 జీవోని రద్దుపరచాల్సిందిగా మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాం. తిరుపతి నుంచి పాకాల్లో వచ్చి వర్క్ చేస్తున్నాను సార్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నమస్కారములు. మేము పాకాల సబ్ రిజిస్టర్ ఆఫీస్లో చాలామంది వర్క్ చేస్తున్నాము. జీవో నెంబర్ 396 వల్ల చాలామంది కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి. మా మామగారు, మా ఆయన, వాళ్ళ తర్వాత నేను వచ్చాను. ఇప్పుడు నాలాగే చాలామంది ఉపాధి ఇక్కడ చేస్తున్నారు. అందరికీ జీవనం పోతుంది 396 మీద తీసుకొస్తే. కాబట్టి దీని గురించి మీరు ఆలోచించి మా యొక్క కుటుంబాలని రోడ్డును వేయకుండా చూసుకోమని జీవోని రద్దుపరచాలని మేము సెకండ్ డే కూడా కొనసాగిస్తున్నాము. కొంచెం మా కుటుంబాల గురించి కూడా ఆలోచించండి. మా పిల్లలకి కూడా ఇంకా ఉద్యోగాలు రాలేదు. మా పిల్లలు కూడా ఏదో కష్టపడుతున్నారు. అందరూ కష్టపడుతున్నారు. కొంచెం చూసి మా ఉపాధిని కోల్పోలేకుండా చూడవలసిందిగా డిప్యూటీ సీఎం గారిని, ముఖ్యమంత్రి వారిని మరియు రిజిస్టర్ శాఖ అనగాని సత్యప్రసాద్ గారిని కోరుచున్నాము. నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు,
లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు, ఎంబీబీఎస్ ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడను. వరి బీజం హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.